ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 7వ మాసం సెకండ్ పక్షం అంటే 16 to 31 వరకు జరిగే గోచారం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రాహు వచ్చేసి మీనరాశి, కుజ గురువులు వచ్చేసి వృషభ రాశి, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కేతు వచ్చేసి కన్యా రాశి, చంద్రుడు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు కుంభరాశి సంచారం, రాహు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. అశ్వని భరణి కృతిక ఒక పాదం వాళ్ళు వచ్చేసి మేషరాశి కిందకి వస్తున్నారు. వీరికి గోచారం తీసుకున్నట్లయితే మీకు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురువు వచ్చేసి మీకు సెకండ్ హౌస్లో ఉన్నారు. చాలా బాగుంటుంది. వ్యవహారం ప్రయాణాలలో కొంత అలసట ఉన్నప్పటికీ విసుగు విరామం లేకుండా వాక్ చేస్తారు, ప్రాఫిట్ పొందుతారు. అలాగే కొంత హెడేక్స్ ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకనగా కుజునితో కలిసి ఉన్నాడు. గురుమంగళ యోగం ఇక్కడ పట్టింది. గురుమంగళ యోగం పట్టినప్పటికి కూడాను కుజుడు సెకండ్ హౌస్లో పెద్దగా పట్టించాడు కాబట్టి, అది కాక మీ రాశాధిపతి కాబట్టి కొన్ని విషయాలలో మీకు సపోర్ట్ చేయకపోవడం, సెకండ్ హౌస్లో కుజుడు ఉండడం ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని ఏదైనా ప్రామాణికంగా పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అందులో మీరు 100% చాలా ఎఫెక్టివ్గా మీరు అనుకున్న ఆలోచనలు కుదిరే అవకాశం ఉంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు, ఈ యొక్క ల్యాండ్కి సంబంధించే కాకుండా పంట పొలాల గురించి చేసే డీలింగ్స్, ఇవన్నీ రైతులకు కూడా వీరందరికీ మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క మాసంలో, ఈ పక్షంలో కనిపిస్తుంది. అలాగే రవి భగవానుడు వచ్చేసి మేషరాశి వారికి ఇక్కడకు ఈయన 5th హౌస్ ప్లానెట్ మీకు తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో చక్కగా మీకు సంతాన అభివృద్ధి, మీ ఉద్యోగము అవన్నీ కూడా చక్కగా రేటు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ రావడం, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం, అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వటం, ఇలాంటివన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. మినీ మీడియా రంగాలలో ఉన్న వారికి చాలా బాగా ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఇక మీకు బుధుడు వచ్చేసి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. దీని మూలకంగా శుక్రుడు మీకు మంచి యోగాన్ని తెచ్చి పెడతాడు. ఇంట్లో గొడవలు అలాంటివి ఏమీ లేకుండా, అలాగే భార్యతోటి భర్తతోటి ఇద్దరికి జీవిత భాగస్వామితో మంచి అండర్స్టాండింగ్, సొసైటీలో మీకంటూ ఒక మంచి పునాది ఏర్పరచుకునే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు బాగుంటుంది. నగలు గట్రా, ఇల్లు వైభవం, వాహన యోగాలు ఇలాంటివన్నీ శుక్రుడు 4th ఉండడం మూలంగా మీకు కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బుధుడు కూడా 4th ఉన్నాడు. ఇక్కడ కూడా ఇతను కూడా మీకు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మూలంగా సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బుధుడు చతుర్థంలో ఉండడం మూలంగా చక్కని జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఈ యొక్క గణాంకాలు కట్టేవారికి అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి మంచి బెనిఫిట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఈ యొక్క జనరల్గా ఆలోచనతోటి కొత్త ప్రతిపాదనలు కలిపెట్టే వారికి, రీడర్స్కి, రైటర్స్కి, జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వారికి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసేవారికి అందరికీ చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 19th నుంచి బుధుడు సింహరాశి సంచారం చేస్తాడు. అప్పుడు మీకు పంచమంలో బుధుడు కొంచెం ఇంతవరకు మీరు ఆయన ద్వారా వచ్చే బెనిఫిట్స్ కొంచెం లాస్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు 6th హౌస్లో కేతు ఉన్నాడు, మోక్షకారకుడు. ఈయన మీకు మంచిగా శత్రువున్న రోగాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. దైవకృప మీకు మెండుగా ఉంటుంది. దైవ చింతన కూడా పెంచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే చంద్రుడు మీకు చతుర్థాధిపతి. ఈయన వచ్చేసి మీకు 7th ఉన్నాడు. చక్కని ఫలితాలను ఇస్తాడు. మీరు అనుకున్నటువంటి ఫలితాలు అంటే ఏదైనా జాబ్ సెర్చ్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శని కుంభరాశిలో ఉండడం మూలంగా మీకు ఈయన దశమాధిపతి, లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో బాగా అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే రాహు వచ్చేసి మీకు వ్యయస్థానంలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి.
కొంచెం మనస్థైర్యం దెబ్బతినే అవకాశాలు ఇవన్నీ గమనించగలరు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు విష్ణు సహస్రనామంలో మీ నక్షత్రానికి సంబంధించి ఎన్నో పాదమని తెలుసుకుని జాతకం ద్వారా ఆ పాదానికి శ్లోకాలు ఉంటాయి. అవి 27 సార్లు పఠిస్తే ఒకే శ్లోకాన్ని మీకు శుభం కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. శుభం.